కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి స్టూడెంట్స్ వీడియోలు తీసి వాటిని వైరల్ చేసి విక్రయిస్తున్నారని గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. విద్యార్థుల నిరసనలు, ఆందోళనలు, ప్రభుత్వం సీరియస్ కావడం, ముఖ్యమంత్రి సహా మంత్రులు స్పందించడం, ఇక సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలతో శుక్రవారం రాష్ట్రంలో ఇదే పెద్ద వార్తగా మారింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు ఆ కాలేజీని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకపోవడంతో అంతా శాంతించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో లేడీస్ హాస్టల్ మొత్తం తనిఖీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ డివైస్ ని గుర్తించే మరో పరికరంతో హాస్టల్లో అణువణువు గాలింపులు చేపట్టారు. అందరి సమక్షంలో దాదాపు 4 గంటలకు పైగా పోలీసులు తనిఖీ చేశారు. చివరికి ఎలాంటి రహస్య కెమెరా లభించలేదు. అనంతరం గురువారం రాత్రి నుంచి చేస్తున్న ఆందోళనకు తెరదించారు. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ కాలేజీ సోమవారం వరకు సెలవు ప్రకటిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యం తెలిపింది. మరోమారు తనిఖీలు చేపడతామని స్పష్టం చేసింది. ఇక కాలేజీ ప్రారంభమయ్యేలోగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకి మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఆందోళన చేసిన విద్యార్థినులపై ఎలాంటి చర్యలు, కక్ష సాధింపు ఉండకూడదని కాలేజీ యాజమాన్యానికి కొల్లు రవీంద్ర సూచించారు. ఒకవేళ కాలేజీ యాజమాన్యం ఏదైనా వేధింపులు చేస్తే ఆందోళన చేసిన విద్యార్థినులు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి వారికి సూచించారు. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థినులు హాస్టల్లో ఉండేందుకు అంగీకరించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పోలీసులు, విద్యార్థులు, అలాగే పోలీసులకి సంబంధించి అధికారులు తల్లిదండ్రుల సమక్షంలో తనిఖీలు చేపట్టారని, ఆ తనిఖీల్లో ఎలాంటి స్పై కెమెరాలు దొరకలేదని, దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పారు. మహిళల భద్రతపై తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను, కాలేజీలను సీఎం ఆదేశించారు. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్ గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది.